నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు మేడం? మానస. ఓకే, ఇప్పుడు చాలా రోజుల తర్వాత కేసీఆర్ ఇక్కడికి వచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి, చాలా సంతోషం. అది ఎట్లా చెప్పాలో కూడా అర్థమైతలేదు, అంత మనసు పులకరించిపోయిన సంతోషం అది. మా నేతని ఇట్లా చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. ఇప్పుడు ఈ లోపల చర్చ జరుగుతుంది కదా, దేని గురించి జరుగుతుంది అనుకుంటున్నారు? ఎట్లా చేద్దాం, రేవంత్ ఎట్లా పాలిస్తుండు, ఏం చేస్తుండు, ప్రజలంతా ఆగమాగం చేసిపోతుండు. మరి మన నేత ఉద్యమ నేత, మరి దాన్ని ఎట్లా సవరించాలి, ఎవరో ఒకరు రావాలి కదా. కేసీఆర్ అనేటోడు శిఖరం లాంటి మనిషి, మరి ఆయన వల్లనే బతుకులు ఇట్లా వచ్చినాయి. మరి తెలంగాణ ఉంది అంటే కేసీఆర్ సార్ వల్ల, కేసీఆర్ అంటేనే తెలంగాణ. ఇప్పుడు హైడ్రా జరుగుతుంది కదా, దాని మీద మీరు ఏమనుకుంటున్నారా? అది ఆ గవర్నమెంట్ కి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా? లేదండి, హైడ్రా అనేది ఏ దాంట్లోనైనా ఉంటది కరెక్టే, కానీ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఆయన ప్రతాపం చూపిస్తున్నాడు హైడ్రాతోనే. అది కరెక్ట్ కాదు, అది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, దానికోసమని రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం అంటున్నారు, అది నిజమేనా? రేషన్ కార్డు చెప్తున్నారు, కానీ ఎంతమందికి రేషన్ కార్డులు వస్తున్నాయి అది కూడా లెక్కించాలి కదా. ఇప్పుడు రేషన్ కార్డుకి మీ నెంబరు 2000, 2500 అట్లా తీసుకొని మరి రేషన్ కార్డు ఇస్తారు, అది అవసరం లేదు. అదే మన ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వచ్చింది, ప్రతి ఇంటికి పథకాలన్నీ అందినాయి, ప్రతి ఒక్కరు మంచిగా అయ్యారు. కానీ రేవంత్ ప్రభుత్వం అట్లా కాదు కదా. ఇప్పుడు పైసలు ఎందుకు తీసుకుంటారంటే పేదల దగ్గర 2000, 2500 తీసుకొని రేషన్ కార్డు ఇవ్వడం, అది ఎక్కడుంది? అంతే కదా, అది ఎక్కడుంది? వాళ్ళు పేదవాళ్ళు అన్నప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి? వాళ్ళు రోజు కూలి వేసుకొని బతుకుతారు పాపం. వాళ్ళ దగ్గర నుంచి కూడా నువ్వు 2000, 2500 తీసుకొని నువ్వు రేషన్ కార్డు ఇస్తే వాళ్ళకేం లాభము? వాళ్ళ కడుపు కొట్టి నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఎన్నికల ముందు ఏం చెప్పిండు? ప్రజాపాలన, ప్రజా దర్బారు, నేను అవి తీరుస్తాను. ఏం చేస్తున్నావు? ఎవరికి ఏం చేస్తున్నావు? 6 గ్యారంటీలు అన్నాడు, 420 హామీలు అన్నాడు. 420 హామీలలో ఒక్క హామీ కూడా తీర్చలేదు. 6 గ్యారంటీల్లో మీరు అన్నట్టు ఒక ఫ్రీ ఉచిత బస్సు ఒకటి పెట్టిండు. దానివల్ల ఎంత మందికి యూజ్ అయిందో అది మన తెలంగాణ మొత్తం తెలుసు. ఇట్లా జుట్లు పట్టుకుని బట్ టైం పాస్ కి ఇప్పుడు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్ లో కానీ చెప్తారు, మా చిన్నోడు ఏడుస్తున్నాడు అందుకే బస్సులు ఎక్కి తిరుగుతాన్నాం అని చెప్తారు. ఇంట్లో హాస్టక్ వస్తుంది, బస్సులోకి ఇట్లా పోయేద్దాం ఇక్కడ హైదరాబాద్ దాకా అని వస్తారు. ఇది మంచి పథకమేనా? అందరు చూస్తున్నారు కదా, ఇది మంచి పథకమేనా? ఇది సఫలీకృతమైన పథకమా? ముమ్మాటికి కాదు, అసలు ఆయన ఇచ్చుడే వేస్ట్. థ్యాంక్ యూ మేడం.